క్రీస్తునందు మీకు శుభములు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యయనం చేసుకుంటున్నాం. ఆ క్రమంలో 4వ అధ్యాయము 9వ వచనం వరకు కూడా పోయిన వారం మనం చూసుకోవడం జరిగింది. సో ఈ 4వ అధ్యాయంలో పౌలు ఎప్పటి వలె సేవకులు ఎటువంటి వారై ఉండాలి, దేవుని సేవ చేయాలంటే వాళ్ళు దానికి తగిన వారిగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని చెప్తూ వాళ్ళు స్వపరీక్ష చేసుకుంటూ వారిని ఉదాహరణగా చూపిస్తూ వాళ్ళు దేవునికి, యేసుక్రీస్తు ప్రభుకి ఎంత నమ్మకంగా వాళ్ళు పనిచేశారు అనేది ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తూ దేవుడు ప్రతివాని ప్రవర్తన బట్టి తగిన ఫలములు దయచేస్తాడు అనే సంగతిని వారికి జ్ఞాపకం చేస్తూ అలాగే అనేక విషయాలు ఈ అధ్యాయంలో 9వ వచనం వరకు కూడా చెప్పడం జరిగింది. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము మనం ఇప్పటికే చూసుకున్నాం. ఏంటి అంటే, కొరింథీయులు పౌలు బోధించినప్పటి వలె, అంటే ఆ బోధన వారు స్వీకరించినప్పటి వలె లేరు. వాళ్ళు మనసు మారిపోయింది, వాళ్ళ ఆలోచనలు మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. ఇవేవి కూడా క్రీస్తుని ప్రతిబింబించట్లేదు. ఇప్పుడు ఎందుకు వేరుపరచబడ్డాము లోకం నుండి అనే దానికి అర్థము లేకుండా చేసేస్తున్నారు. ఇలాంటి జీవితము దేవునికి అయిష్టమైంది, అంతేకాదు సిగ్గుపడవలసిన విషయం కూడా. సో వీళ్ళు ఇలా జీవిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, సమాజంలో ఎందుకు నిమిత్తం అయితే వాళ్ళు వేరేగా జీవించడానికి ఇష్టపడి ప్రభువుని నమ్ముకొని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు, దాన్ని మళ్ళీ వాళ్లే తుడిచివేస్తుంటే అది వారు పొందిన రక్షణకు అవమానకరం, దాన్ని అనుగ్రహించిన ప్రభువుకి అవమానకరం, దాన్ని ప్రయాసపడి ప్రకటించిన పౌలు వంటి సేవకులకు కూడా అవమానకరం. ఎవ్వరికీ లాభం ఉంది ఇందులో. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే కేవలం రక్షణ పొందడం మాత్రమే కాదు, క్రీస్తుని కలిగి జీవించడం అనే విషయాన్ని ఈ అధ్యాయంలో బలంగా చెప్పడం ప్రారంభించాడు. రక్షణ పొందడం అనేదే క్రైస్తవ్యం అయితే ఏ మనుషుడు కూడా రక్షణ పొందినట్లు దేవుడు అనుగ్రహించిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అపోస్తులు తీసుకున్నా, లేకపోతే కొంతమంది అపోస్తుల తర్వాత వచ్చిన వాళ్ళ శిష్యులను తీసుకున్న, క్రీస్తు కొరకు వాళ్ళు చాలా ఖచ్చితంగా బలంగా జీవించారు. ప్రతి విషయంలోనూ వాళ్ళు దేవునికి లోపడుతూ లోకమును వాళ్ళు తప్పించుకుంటూ జీవించడం జరిగింది. ఎందుకు ఎంత ప్రయాసపడాలి, ఎందుకు ఇలా జీవించాలి? ఎందుకు అంటే మనము పాపము వలన జన్మించిన వాళ్ళం కాదు, అది పాపం వల్ల సృష్టింపబడిన వాళ్ళం కాదు. దేవుడు పరిశుద్ధత యందు, నీతి యందు మనం సృష్టించాడు. ప్రతి మానవుడు మళ్ళీ ఎక్కడికి చేరాలి అంటే ఆ నీతి పరిశుద్ధత యొద్దకు చేరాలి. ఇప్పుడు జీవిస్తున్న మానవుడు ఈ జీవితంలో ఎలాగైతే జీవిస్తున్నాడో అది తన సొంత జీవితం కాదు, అది అపవాది వల్ల వాడు మోసపోయి ధరించుకున్న జీవితం. అంటే ఒక రకంగా వాడు జీవించవలసిన జీవితం ఏదైతే దేవుడు ఉద్దేశించాడో అది జీవించట్లేదు, కానీ వేషముతో జీవించవలసిన జీవితాన్ని జీవిస్తున్నాడు. సో ఇప్పుడు మనుషుడు జన్మిస్తున్నాడు, భూమి మీద ఎదుగుతున్నాడు, జీవిస్తున్నాడు, కానీ అది వాడికి నియమింపబడిన జీవితం కాదు. ఎవరైతే వాడిని సృష్టించాడు, ఎవరైతే మానవుని సృష్టించాడు, ఆ దేవుడు నియమించిన జీవిత విధానం అయితే కాదు, దేవుడు కోరిన జీవితం అయితే కాదు. వీడు కృత్రిమ జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇప్పుడు అందులో నుండి దేవుడు ఏదైతే కోరుకున్నాడో మనుషుడు జీవించాలి మొదటి నుంచి అని ఏదైతే నియమించాడో మానవుడికి, ఆ జీవితంలోనికి క్రీస్తు ద్వారా మానవుడిని తీసుకువెళ్తున్నప్పుడు ఆ క్రమంలో లోకం నుండి వేరుపరిచాడు. ఇప్పుడు వేరుపరచబడిన తర్వాత మనము పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధులుగా జీవించవలసిన సేవకులు కానీ, నాయకులు కానీ, విశ్వాసులు కానీ మళ్ళీ లోకముతో తిరిగి లోకం వలె వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేని విషయం అయితే వాళ్ళు వేరు చేయబడ్డారో దాని విషయంలో వాళ్ళు అవమానకరంగాను, సిగ్గుపడేటట్లుగాను జీవిస్తున్నారు. ఇది దేవుడికి అంగీకారం కాదు. ఎందుకంటే ఆయన పడిన ప్రయాస, శిలువ మీద పడిన ఆ వేదన, ఆ త్యాగము అంతా కూడా ఎవరైనా ఒకవేళ వ్యర్థము చేయదలిస్తే కనుక ఏమంటారు, ఆ సామర్థ్యత ఉందంటే అది సంఘానికే తప్ప ఇంకెవరికి లేదు. లోక సంబంధమైన వాళ్ళు, ప్రభువుని విశ్వసించిన వాళ్ళు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు సిలువను వ్యర్థపరచలేదు. వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఎవరు సిలువను వ్యర్థపరుస్తారు అంటే ప్రభువుని నమ్మి రక్షింపబడి మళ్ళీ శరీర సంబంధంగా జీవించే వాళ్ళే సిలువను వ్యర్థపరుస్తారు. అంటే ఈ రోజు క్రీస్తుకి అవమానము కలుగుతుందంటే దానికి కారణము క్రైస్తవులు అయి ఉండాలి తప్ప అన్యులైతే కాదు. అన్యులు ఇంకా తెలియని స్థితిలో ఉన్నారు, క్రైస్తవులు తెలిసిన స్థితిలో ఉన్నారు. కాబట్టి క్రైస్తవులకి ఎంత బాధ్యత ఉంది చూడండి. ఈరోజు క్రైస్తవ సమాజము ఎందుకు దానికి రావాల్సిన మెప్పును పొందలేకపోతుంది, కలిగి ఉండవలసిన హోదాను కలిగి ఉండలేకపోతుంది, ఆ ఘనతను ఎందుకు వాళ్ళు పోగొట్టుకున్నారు? ఎందుకంటే కొరింథీయులు ఎలా అయితే జీవిస్తున్నారు, కొరింథీయులు ఎలాగైతే వారి సమాజం మధ్యన ఇవన్నీ పోగొట్టుకున్నారో ఈనాటి క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. సో ఇప్పుడు మన వల్ల క్రీస్తు హెచ్చింపబడాలి, మన వల్లే అవమానపరచబడితే అవమానపరచబడాలి, ఇంకెవ్వరికీ అవకాశం లేదు. సో పౌలు అందుకే ఘాటుగా రాస్తున్నాడు. ఇప్పుడు మీరు ఒకవేళ దీవించబడితే ఎవరి వల్ల దీవించబడ్డారు అని కూడా వాళ్ళని అడుగుతున్నాడు. సో ఈ 10వ వచనానికి వచ్చేసేటప్పటికి అంటున్నాడు, మేము క్రీస్తు నిమిత్తం వేరువారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఉద్దేశపూర్వకంగా పౌలు ఏం చేస్తున్నాడంటే ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు భావాన్ని ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వైపు చెప్తున్నాడు. అంటే వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా పౌలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడవలసి వస్తుందంటే కొరింథీయులు వాళ్ళు ఈ రకంగా ఊహించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు క్రీస్తునందు ఎటువంటి వారుగా ఉన్నారు అని వాళ్ళంతా వాళ్ళు ఆలోచన చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ప్రారంభ దశలో అయితే క్రీస్తునందు వాళ్ళు దీనులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ పత్రిక రాసే సమయానికి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళను వాళ్ళు హెచ్చించుకుంటూ, సమర్థించుకుంటూ వాళ్ళు నీతిమంతులుగా ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇది ఎప్పుడు జరిగిందంటే లోక సంబంధమైనవి వీళ్ళ హృదయాల్లోకి చేరినప్పుడు. సో ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే
మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము అంటే జ్ఞానము, వెరితనము లేదా బుద్ధిహీనత, తర్వాత మతిలేనితనం. ఇప్పుడు ఈ 3 ఉంటాయి. ఇప్పుడు ఏమంటాడంటే క్రీస్తు నిమిత్తము మేము వెర్రివారం అన్నాడు. అంటే మాకేమీ తెలియదు, అసలు మాకు ఎలా జీవించాలో తెలియదు. అంటే వాళ్ళను కొరింథీయుల ముందు తగ్గించేసుకుంటున్నాడు. అంటే తన స్థాయిని, అది విద్యపరంగా, భక్తిపరంగా, ఆలోచన పరంగా, పరిశుద్ధాత్మను కలిగి సువార్త చేసిన ఆ విధానము పరంగా, ఆత్మ యొక్క సామర్థ్యతను వాళ్ళ మధ్య నిరూపించగలిగిన ఆ విధానం పరంగా చూసుకుంటే తాను తగ్గించేసుకుంటున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు కొరింథీయులు ఏ స్థితిని అయితే హెచ్చించుకుంటున్నారో ఆ స్థితి కన్నా కూడా తక్కువగా ఉన్నాయన్నట్టుగా మాట్లాడతాడు. అంటే కొరింథీయులు అతిశయానికి వెళ్ళిపోయారు, అహంకారంలో జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పత్రిక అంతా మనం చూసేటప్పుడు వాళ్ళలో నెలకొల్లిన ఈ పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనం చూస్తే వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా నీతిమంతులని, జ్ఞానవంతులని, యోగ్యులని వాళ్ళు ఎంచేసుకున్నారు. చూడండి, ఎప్పుడైనా అతిశయం భయంకరమైన పాపానికి నడిపిస్తుంది, దాని అనుమానం లేదు. పైగా దానికి ఒక అంతం అనేది ఉండదు. ఆ పాపములు చేస్తూ కూడా వాళ్ళు వెర్రవీగినట్లు జీవిస్తుంటారు. సో ఏమంటున్నాడు ఇక్కడ, మేము క్రీస్తు నిమిత్తం వేరువారు, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మీరే కరెక్ట్, మీరే మంచివాళ్ళు, మాకు ఈ పిచ్చితనం తప్ప ఇంకేం లేదు, మీరు బుద్ధిమంతులు అంటున్నాడు. అంటే ఏ తప్పిదమో ఎరుగని వాళ్ళు, మంచివాళ్ళు. ఇప్పుడు అపరాధాల్లో ఉన్న వాడికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి? పౌలు ఎలా రాస్తున్నప్పుడు నిజముగా వాళ్ళని పౌలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ హృదయాల్లో ఉన్న ఈ పాపం ఏదైతే ఉందో అది వాళ్ళు గమనించుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైనా కూడా మనుషులు తప్పిదాలు చేస్తారు. క్రైస్తవులైన వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు కూడా భక్తి జీవితాన్ని సరిగ్గా జీవించలేనప్పుడు వాళ్ళు పొరపాట్లు చేస్తుంటారు. కానీ సేవకుడు ఎప్పుడు క్రైస్తవుల్లా ఉండకూడదు. సేవకుడు ఎప్పుడు కూడా క్రైస్తవుల కన్నా ముందుగానే సిద్ధపడిపోయిన వాడే ఉండాలి, ముందుగానే క్రీస్తు కొరకు సమర్పించేసుకున్నవాడే ఉండాలి, ముందుగానే అతడు అనేక సంగతులను జయించేసిన వాడే ఉండాలి, ముందుగానే పాపముతో పోరాడి దాని ఎదుట నిర్భయంగా నిలబడేవాడిగా ఉండాలి, అపవాది విషయంలో వాడు భయపడకుండా ప్రభువుని ఆశ్రయించేవాడిగా ఉండాలి. అలాంటి వాడిగా ఎప్పుడైతే సేవకుడు ఉంటాడో విశ్వాసులు తప్పిదాలు చేస్తున్నప్పుడు వాళ్లకు బుద్ధి చెప్పడం అయితే బుద్ధి చెప్పడము, హెచ్చరించడం అయితే హెచ్చరించడము, ఒకవేళ ప్రోత్సహించడం అయితే ప్రోత్సహించడం వంటివి చేయగలుగుతాడు. ఆ బలము, సామర్థ్యత పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో అతను కలిగి ఉంటాడు. ఈరోజు పౌలు కొరింథీయులకి ఇలా రాస్తున్నాడంటే పౌలు దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో కొరింథీయుల కన్నా ఎన్నో మెట్లు ఎక్కువగా ఉండే ఎత్తులో ఉన్నాడు. అందుకే ఇలా రాస్తున్నాడు. ఈరోజు సేవకులు పౌలు వంటి తత్వమును కలిగి ఉండాలనే ఆశ లేకపోయినా, ఆ స్థితిలో లేకపోయినా వాళ్ళు ప్రజలను దేవుని యొద్దకి పరిపూర్ణత కొరకు, పరిశుద్ధత కొరకు నడిపించలేరు. సేవకుల్లోనే దురాశలు ఉన్నాయనుకోండి, సేవకుల్లోనే అహంకారం, సేవకుల్లోనే శరీరేచ్ఛలు, ఈ కామేచ్ఛలు, సేవకుల్లోనే చెడ్డబుద్ధులు, సేవకుల్లోనే విరోధ భావాలు, యుద్ధానికి సిద్ధపడే తత్వము, నోటికి అదుపులేని తనము, ఆలోచనలకు, క్రియలకు అదుపులేని తనం, ఇవి సేవకుల్లోనే ఉంటాయి. వేషధారణ, ధనాపేక్ష, ఇవి సేవకుల్లోనే ఉంటే ఇక విశ్వాసులు ఏ రీతిగా ఉంటారు? పౌలు ఎంత భక్తిగా, నమ్మకంగా క్రీస్తుకు ఉంటేనే కొరింథీయులు కొద్ది దినాలకి లేదా కొద్ది సంవత్సరాలకి వాళ్ళు ఇలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అసలు పౌలు కూడా వాళ్ళలాగే ఉంటాయి. వాళ్ళు సంఘం వెలుపల ఉన్నా ఒకటే, సంఘం లోన ఉన్నా ఒకటే. అసలు మొదటి నుంచి ఎవడు రక్షింపబడేవాడు కాదు. సేవకులు ఎప్పుడూ కూడా దేవునికి నమ్మకమైన వారిగా ఉండవలసిన వారు. ఎందుకంటే ఈ నమ్మకత్వం అనే దాని మీదే ప్రభు ఒక వ్యక్తి ద్వారా తన స్వార్థం జరిగించుకుంటాడు. నువ్వు స్వార్థ చేస్తున్నావు కాబట్టి దేవునికి నమ్మకమైన వాడివి కాదు, అవలేదు. నువ్వు నమ్మకమైన వాడవని నిరూపింపబడిన వాడివి కాబట్టి ఎవరి చేత? ప్రభు చేత నువ్వు సేవలోకి వస్తావు. అప్పుడు అది సేవ, అది అప్పుడు నువ్వు చేసే సువార్త అది దేవునికి యోగ్యంగా ఉంటుంది. నీ నమ్మకత్వం దేవుని చేత నిరూపింపబడాలి. మీరు పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుంచి తీసుకోండి. నాయకులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు, ప్రవక్తలు అనబడిన వారు అందరూ కూడా వీళ్ళు దేవుని చేత నమ్మకత్వం విషయంలో నిరూపింపబడిన వాడే. అందుకే వాళ్ళు ఎవరు మనుషులు భయపడలేదు. మనుషులు ఒకవేళ వీళ్ళని ప్రశ్నిస్తే మనం ఏం చెప్పాలా అని ముందుగానే సిద్ధపడిన వాళ్ళు కాదు. అసలు రాజులను సైతము వాళ్ళు లెక్క చేయకూడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు లెక్క చేసేవాళ్ళు కాదు.
మీరు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోని తీసుకోండి, ఒక ఏలియాని తీసుకోండి, అలా ఎంతమందిని తీసుకోండి, ఒక ఎజ్రా, నెహెమ్యాలు, అలాగే పౌలు, 12 మంది శిష్యులు, ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని, పరిచయం ఎవరిని వాళ్ళు లెక్క చేయలేదు సువార్త ప్రకటించే విషయంలో. వాళ్ళు అడ్డుకుంటున్న కొద్దీ వీళ్ళు ఆనందించడం మొదలుపెట్టారు. ఎందుకు? నమ్మకత్వం విషయంలో ప్రభువు చేత వీళ్ళు రుజువు చేయబడిన వాళ్ళు. ఈరోజు అలాంటి సేవకుని వద్ద ఒకవేళ ఎవడైనాను సువార్త పొందట్లేదు అనుకోండి, వాడు ఎప్పటికీ క్రీస్తుని తెలుసుకోలేడు, ఎప్పటికీ నిత్య జీవం చేరలేడు. సో పౌలు ఇలా మాట్లాడుతున్నాడంటే, మీరు బుద్ధిమంతులు, మేము బలహీనము, మీరు బలవంతులు. సో ఏ రకంగా వీళ్ళు బలవంతులు? అన్ని విషయాల్లో వీళ్ళు బలవంతులు అన్నట్టుగా ఉన్నారు కాబట్టి మేము బలహీనం అంటున్నాడు. వాస్తవానికి ఎవరు బలహీనులో ఈ మాట చదవగానే కొరింథీయులకు అర్థమైపోతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమే పౌలు బలహీనుడు అంటే మనం అంత తొందరగా నమ్మలేము. పౌలు జీవిత ప్రయాస సువార్త కొరకు చూసినప్పుడు అతడు బలహీనుడు అంటే ఒప్పుకోలేమా? అలాంటిది కొరింథీయులు ఇది చదవగానే మేము బలహీనులు అనగానే వాళ్ళు గుచ్చుకుపోతాం. తను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అన్న సంగతి వాళ్ళకి అర్థమవుతూ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ జీవితమే వాళ్ళకి సాక్ష్యంగా ఉంటుంది. మీరు ఘనులు, మేము ఘనహీనులము. అంటే మీరు ఘనత వహించిన వాళ్ళు. ఇదివరకే అన్నాడు, మీరు రాజులు అన్నాడు, మీరు ఇప్పటికే రాజులు అయిపోయారు. సో మీరు ఘనులు. ఇప్పుడు సువార్త ప్రకటించేవాడు ఘనుడా? దానిని విని విశ్వసించి తర్వాత రక్షింపబడి వచ్చిన తర్వాత వచ్చిన వాడు గొప్పవాడు. ఎవరి యొద్ద ఎక్కువ దేవుని గురించిన జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. ఈరోజు అంటే ఇది మనకి కొంచెం పక్కకు వెళ్ళే పాయింట్ అని అనుకోవచ్చు, కానీ ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే సువార్థికుని శాసించేటట్టు ఉన్నాయి. ఇప్పుడు సువార్థికులు నీతిగా లేకపోతే, ఇలా నమ్మకత్వాన్ని కలిగి ఉండకపోతే వాళ్ళు వేస్ట్, వాళ్ళు వ్యక్తులు, వాళ్ళు క్రీస్తుని ప్రకటించలేరు. కానీ ఒకవేళ దేవునికి నమ్మకంగా సేవ చేస్తున్న సువార్థికులు ఉంటే కొన్ని చోట్ల సంఘము శాసిస్తుంది. సంఘం నిర్ణయిస్తుంది సువార్థికుడు ఎలాంటి జీవితం జీవించాలి, లేకపోతే సువార్థికుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి బోధలు చేయాలి. అంటే కొన్ని సందర్భాల్లో సువార్థికులు సంఘానికి భయపడి సువార్త చేస్తున్నారు. ఎవరు ముందుంటారు, ఎవరు ముందు వచ్చారు, ఎవరి వల్ల ఎవరు రక్షణలోకి నడిపింపబడ్డారు? ఎప్పుడూ కూడా విశ్వసించుచున్న వారు బోధించుచున్న వారి కంటే ఘనుడు కాలేడు. యేసుప్రభువు మాట అంటాడు. సో శిష్యులు ఎప్పుడు బోధకుడి కంటే అధికులు కాలేరు అన్నాడు. ఒకవేళ ఏదో ఒక సమయానికి, కొంతకాలానికి బోధకుని యొక్క స్థాయికి చేరగలరేమో వాళ్ళు, కానీ బోధకుడి కంటే అధికులు కాలేరు. ఈ రోజు అంతా తారుమారు చేసేస్తున్నారు. ఎందుకు? కొరింథీయులు వీళ్ళు అదే చేశారు. వీళ్ళు ఈ పౌలు బోధను, అయితే కేఫా బోధను, అపోలో బోధను మీరిపోయారు. వాళ్ళందరూ ఒకే విషయాన్ని, ఒకే క్రీస్తుని కలిగి ఆ క్రీస్తు కొరకు ప్రకటన చేస్తే, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళను వాళ్ళ స్వార్థమునకు అవకాశంగా ఉపయోగించుకుని వాళ్ళు అతిశయాలకు పోయారు. ఇప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు బయలుపరచుకోవడం, వాళ్ళ యొక్క ఘనతను వాళ్ళు తెలియజేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే మేము ఘనహీనం, మీరు ఘనులు అని మమ్మల్ని దాటి వెళ్ళిపోయారు. మీరు ఈరోజు సంఘాల్లోకి వెళ్ళి దేవుని వాక్య జ్ఞానం యొక్క స్టాండర్డ్ మీరు గమనించారనుకోండి, చాలా సంఘాల్లో వెరీ మినిమం స్టాండర్డ్స్ ఉంటాయి. పురాతన కాలపు స్టాండర్డ్స్ అన్నా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఒకవేళ వాళ్ళు ఈ వాక్యంలో వచనాలు కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు, కానీ వాటికి అర్థాలు చెప్పలేదు, వాటి భావాలు గ్రహించలేదు, వాటి భావము బట్టి వాళ్ళ జీవితాలు జీవించలేకపోతున్నారు. కారణము స్టేట్ ఆఫ్ మైండ్, మనసు ఎక్కడ ఉంటుంది. సో ఒక సేవకుడు ఉన్నాడంటే పౌలులాగా బుద్ధి చెప్పవలసిన సమయంలో మాట్లాడగలగాలి. ఆ నమ్మకత్వం అతని దగ్గర ఉంది కాబట్టి మాట్లాడగలుగుతాడు. అదే విశ్వాసులు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు ప్రభునందు నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. సో ఇంకేమన్నాడు? ఈ 11వ వచనంకి వచ్చేటికి అతని పరిస్థితి, తనతో వారు ఉన్న పరిస్థితి, పౌలతో పాటు కొంతమంది ప్రయాణం చేసేవారు కాబట్టి వాళ్ళందరూ ఈ సేవ విషయంలోనే సేవ నిమిత్తంగా ప్రయాణం చేసేవారు. సో తన పరిస్థితి, వారి పరిస్థితి ఎలా ఉన్నది అని చెప్తున్నాడు. ఈ గడియ వరకు, ఇప్పటి వరకు కొరింథీయులు ఇంకా స్వేచ్ఛలో జీవిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఆఖరి తప్పులు గలవారు.
సో, ఆత్మీయంగా, జ్ఞాన సంబంధంగా, సువార్త పరంగా వీళ్ళు మిగిలిన వారికన్నా, విశ్వసించున్న వారికన్నా గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళైతే, భౌతికంగా వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉంటాయి. ఈ క్రీస్తు కొరకు వాళ్ళు ఈ సువార్తను ప్రకటించే ఈ ప్రయాసలో వాళ్ళు కొన్ని ఇష్టము లేని వాటిని ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొంటూ వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని అలాంటి సేవకులకు ఇస్తున్నాడు? ఇక్కడ అంటున్నాడు, ఇప్పటి వరకు ఈ గడి వరకు ఆకలి దప్పులు కలవారు, దిగంబరులము, పిడుగుదులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనిచున్నాము, దూషింపబడి బతిమాలుకొనిచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. అసలు ఇలాంటి స్థితి దైవ సేవకులకి ఎందుకు ఉండాలి? దేవుని యొక్క ప్రజలకి. మీరు ఆ రోజుల ప్రవక్తలు తీసుకోండి, వాళ్ళు అంతే. ఎటొచ్చి ఇటువంటి జీవితాన్ని ఎవరైనా కలిగి ఉండలేదు దేవుని చేత పిలువబడిన వాళ్ళంటే రాజులు, న్యాయాధిపతులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. వీళ్ళను దేవుడు భౌతికంగానూ ఆశీర్వదించాడు, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించాడు. కానీ ప్రవక్తల దగ్గరికి వచ్చేటప్పటికి అది అలా లేదు. అలాగే సువార్త ప్రకటిస్తున్న వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పర్టికులర్గా పౌలు వంటి వాడిని చూసుకున్నప్పుడు, తన సమకాలీకులను చూసుకున్న పరిస్థితులు అలా లేవు. ఎప్పుడైతే ఈ రక్షణ మనుషులు పొందవలసి ఉన్నది అని ఒక అర్జెన్సీ అనేది ఏర్పడిందో, అంటే ఇక ఈ మ్యాటర్ చాలా సీరియస్. ఎందుకంటే ఇదే లాస్ట్ ఛాన్స్. అంటే ఈ కాలం ఏదైతే ఉందో, క్రైస్తవ కాలము, ఇదే లాస్ట్ ఛాన్సు. ఒకవేళ చేయి జారిపోతే ఎవరికైనా వాళ్ళకి రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి పరిస్థితిని కూడా సేవకుడు తన ఆధీనంలోకి తీసుకోవడానికి, క్రీస్తు కొరకు అది లాభదాయకంగా మార్చుకునే ప్రయాసంలోనే ఉండాలి. ఈరోజు సంగతి మనం మాట్లాడేటప్పుడు ఈ పౌలు, పేతురు అందరూ కూడా ప్రతి సందర్భాన్ని, ప్రతి సమయాన్ని కూడా, ఎందుకంటే ప్రభువు నేడో రేపు వచ్చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన త్వరలో రానున్నవాడనే ఒక నమ్మకంతోనే వీళ్ళు సువార్త చేస్తున్నారు. ఇప్పుడు ఆయన రాడులే అనుకునే వ్యక్తిత్వం కాదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు యేసుక్రీస్తు స్వభావం కలిగిన వాడు. యేసుక్రీస్తు స్వభావం ఏంటి? ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు సువార్త చేసి, ఎప్పుడెప్పుడు తన ప్రాణమును అర్పించి ప్రజలకు విడుదలను అనుగ్రహిద్దామా అని ఆయన పరిగెత్తేవాడు. ఆయన శిలువ మరణం పొందటానికి ప్రయాసపడినవాడు. ఎందుకు? ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న, లేదంటే ఆయన కలుగు చేసుకున్న శత్రుత్వం ఎంతైతే ఉందో అది మనం ఊహించలేదు. అదే శత్రుత్వం ఈరోజు మనము పరలోక రాజ్యం విషయంలో కలిగించుకుంటే బహుశా మనం కూడా అంతకాలంలోనే ఏదో రకంగా చనిపోతాం. యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు, ప్రకటించిన సువార్త, శాస్త్రులు, పరిశీలు, ప్రధాన యాజకుల్లో వాళ్ళు తట్టుకోలేనంత అసూయకు, ద్వేషానికి వాళ్ళు గురైపోయారు. ప్రభు ఎందుకు అంత వేగవంతంగా సువార్త చేశాడు అంటే, తాను ఎంత వేగవంతంగా చేస్తే అంతమంది విశ్వసిస్తారు, రక్షణ పొందడానికి అవకాశం ఉంది. అందుకే ప్రభు ఎప్పుడూ కూడా భౌతికంగా గొప్పగా స్థిరపడిపోదాం అన్న దాని మీద మనసు లేదానికి. ఇప్పుడు ఇంత వేగవంతంగా సువార్త చేస్తే ఏం జరుగుతుందో ఒకటి తెలిసి చెప్పేశాడు. అందుకే శిష్యులకు ముందే, మనుషు కుమారుడు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తాడని, నా సమయం వచ్చేసింది అన్నాడు. సో ఎంత త్వరగా ఆయన సిలువ వేయబడితే మనుషులకు అంత త్వరగా విడుదల పాపం నుండి. అప్పుడు అంతేకాదు, అక్కడ నుండి ఆయన ఎంత సమయం అయితే తీసుకుంటాడో తిరిగి రావడానికి, ఆ సమయం అంతట్లో కూడా ఆయన అనుగ్రహించిన రక్తము వలన విడుదలను బట్టి అనేక మంది రక్షింపబడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత స్కోప్ ఉన్నప్పుడు, సమయము ఎంత ఉందో తెలియనప్పుడు, ఆయన శిష్యులు కానీ, ఆ తర్వాత వచ్చిన అపోస్తులైన పౌలు కానీ ఏ రీతిగా సువార్త ప్రకటిస్తారు వీళ్ళు? ఈరోజు సేవకులు, నాయకులు రిలాక్స్డ్గా ఉన్నారు. వాళ్ళకి ఎంత ఈ రిలాక్సేషన్ ఉందంటే, వీళ్ళు క్రైస్తవేతర వాళ్ళని కూడా పబ్లిక్గా దూషించి వాళ్ళతో సమానంగా నోటి మాట యుద్ధాలు, ఈ ఛాలెంజ్లు, సవాళ్ళు చేసుకునే అంతటి సమయం, తీరిక వాళ్ళ దగ్గర ఉంది. అంత రిలాక్స్ అయిపోయారు. ఇక మిగిలిన వాళ్ళైతే సంపాదించుకోవడాలు, వ్యాపారాల్లో, సేవకులు, నాయకులు వీళ్ళంతా
వాళ్ళ 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 గృహాల్లో కార్యక్రమాలు చేసుకోవద్దని ఎవరు అనట్లేదు. కానీ ఫోకస్ అటే ఉంటుంది. కొందరైతే ఓ 4 తరాల వరకు బతికేయచ్చు. అంత సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు? అదే పెద్ద ప్రశ్న. మరి పౌలు వంటివాడు? పౌలు ఒక్కడే కాదు. నీకు ఆ రోజుల్లో పేతురు వీళ్ళందరూ కూడా ఇటువంటి పరిస్థితిలో ఉండేవారు. అంటే వాళ్ళకి ఏమీ లేక అనేది కాదు. కానీ దేవుడి నుంచి భౌతికంగా సంపూర్ణంగా పొందడానికి కావలసిన సమయం ఎంతైతే ఉందో ఆ సమయమును వీళ్ళు కుదించుకుని దాన్ని సువార్తకు వాడేశారు. చూడండి, ఆ జిజ్ఞాస చూడండి. యేసు ప్రభుకున్న ఆసక్తి. ప్రభు కావాలంటే 34 సంవత్సరాలు చేసేవాడు సువార్త భూమి మీద. 3.5 సంవత్సరాలు కాకుండా తీరిగ్గా ఓ రోజు పడుకుని, ఓ రోజు ఓ గంట చెప్పి, మళ్ళీ వారం రోజులు సరదాగా అటు ఇటు తిరిగి అలా చెప్పేవాడు. అప్పుడు 3.5 సంవత్సరాలు కదా ఆయన భూమి మీద. ఇంకొక 30 సంవత్సరాల పైన బ్రతికేవాడు భూమి మీద కావాలనుకుంటా. కానీ ఆయన ఉదయం లేచి నుంచి సాయంకాలం పడుకునే వరకు దేవుని రాజ్యం పనిలోనే ఉన్నాడు. ఎందుకంటే ఎంత హుటాహుటిన ఈ పనిని జరిగిస్తే అంత త్వరగా ఆయన శిలువ మరణం పొందితే అంత వేగవంతంగా అనేకులను రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇది దేవుని ఆలోచన. కాబట్టి ఆయన శిష్యులు కూడా ఏం చేశారంటే వాళ్ళకి అవకాశం ఉంది తీరిగ్గా ఉండడానికి. కానీ దేవుడు రేపు మరి నెక్స్ట్ గడియం ఎప్పుడు వస్తాడో తెలియదు. సువార్త భారం కలిగిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ కొరకు ఆలోచించుకోవడానికి సమయం తీసుకోవచ్చు. కానీ ఒకవేళ ఆ సమయం ఎక్కువగా వీళ్ళకే తీసుకుంటే దేవుని కొరకు వెచ్చించలేమేమో అని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కొరకు వాళ్ళు ఆలోచన చేయకుండా క్రీస్తు కొరకు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఏమైపోయారంటే వీళ్ళు ఇక్కడ పౌలు చెప్తున్నట్లు ఆకలి దప్పులు కలవారు. ఆకలిగా ఉన్నప్పుడు కూడా ప్రయాణాలు చేసేసేవాడు వీళ్ళు. ఒక గమ్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక చోటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక దిగంబరులం, సరిగ్గా బట్టలు ఉన్నాయా లేవా, ఉన్నంత వరకు ఉన్నట్లో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కసారి వీళ్ళని శిక్షించేవాడు, చెరసాల్లో వేసేవాడు. అలాంటప్పుడు వీళ్ళ ఒంటి మీద బట్టలన్నీ కూడా ఆ శిక్షించే క్రమంలో చిరిగిపోయాయి. సరిగ్గా వస్త్రాలు కూడా ఉండేవి కాదు. అలాగే జైల్లో పడి ఉండేవాడు. అందుకే అన్నాడు దిగంబరులము అంటున్నాడు. పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. సో ఇప్పుడు ఒక నివాసము కొరకు ఆలోచించుకోకూడదా అంటే అది చెప్పట్లేదు. కానీ వీళ్ళ ఆసక్తి చెప్తున్నాడు. ఇప్పుడు అందుకే అందరూ సేవకులు కాదు. అందరూ సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ శాతం మంది వాళ్ళకి భౌతికంగా అన్ని అనుకూలిస్తున్నప్పుడే సేవ చేస్తారు. అన్ని అనుకూలించుకునేటట్లుగా చేసుకుని సేవ చేస్తారు. ఇప్పుడు కొంతమంది అన్ని అనుకూలించకపోయినా ఉన్న వాటితో తృప్తిపడి ఇక్కడ మనం తాత్కాలికంగానే కదా ఉండేది, పరలోకంలో దేవుడు మనకి మేలైన ఇస్తాడన్న ఆలోచనతో వాళ్ళు సేవ చేస్తుంటారు. పౌలు ఈ రెండో కోవకు చెందినవాడు. అందుకు ఏం చేశాడంటే నివాసం లేక ఉన్నామంటే ఒక ఖచ్చితమైన ఇల్లు అంటూ లేదు పౌలకి. ఎందుకంటే అర్జెన్సీ. ఏంటి అర్జెన్సీ అంటే సాధ్యమైనంత జనమును క్రీస్తు కొరకు సంపాదించాలి. అది అతని అకౌంట్లో వేసుకోవడానికి కాదు. ఒక ఆత్మ నశించిపోవడం అనేది దేవునికి ఎంతగా అయితే ఇష్టం లేదో క్రీస్తుని పోలి నడుచుకొని చున్నవాడిగా పౌలుకు కూడా ఇష్టం లేదు. ఈరోజు సంఘాల్లో ఉన్న విశ్వాసులు సైతం సేవకుల వల్ల నాశనం అయిపోతున్నారు. సేవకులకున్న దురాశల వల్ల, సేవకులకున్న అలవాట్ల వల్ల, వాళ్ళ ఇష్టాల వల్ల. దేవుడు అనుగ్రహిస్తే సంతోషంగా జీవించవచ్చు, తప్పేం లేదు. కానీ స్వకీయ ఏర్పాట్లు చేసుకోకూడదు. అందుకు విశ్వాసుల్ని ఫలంగా పెట్టకూడదు. పరిస్థితులు అప్పటికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాం. ఈ రోజుల్లో ఇది కొంతవరకు ఉంది, లేకుండా లేదు. కానీ చాలా మటుకు లేదు. నిందింపబడి దీవించుచున్నాము. అసలు ఇంత దీనత్వమునకు తగ్గింపు జీవితానికి సేవకుడు వెళ్ళకపోతే నిందింపబడినప్పుడు ఎందుకు దీవిస్తాడు? క్రీస్తునందు తగ్గించుకున్నవాడే, ఒక ప్రాణము లేదా ఒక ఆత్మ రక్షింపబడాలని తన స్థితిని కూడా తను సరిగ్గా ఎంచుకోకుండా ప్రయాసపడేవాడే నిందింపబడినప్పుడు దీవించగలుగుతాడు. ఈరోజు ఒక నింద పడితే దానికి తిరిగి నిందలు వేసే సేవకులు ఎక్కువ ఉన్నారు. ఎవరు నిందను సహించుకునే ఓపిక ఎవరికి లేదు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న, మన రాష్ట్రంలో జరుగుతున్న కొట్లాటలన్నీ కూడా ఇప్పుడు తెలియని వాడు ఎంత బురదైనా జల్లుతాడు, బుద్ధిహీనుడు ఎంత బురదైనా జల్లుతాడు. కానీ దీవించబడుటకే పిలువబడిన సేవకులు ఎలా తిరిగి నిందించే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎక్కడో తేడా కాలేదు.
నిందను భరించగలిగే స్వభావం అది క్రీస్తుది. అది ఆయన అంత ప్రతి నిందను భరించాడు కాబట్టే మన పాపం వరకు చనిపోగలిగాడు. ఆయన నిందలను తిరగొట్టం మొదలుకుంటే ఆయన సిలువ ఎక్కేవాడు కాదు, ఎవరిని సంపాదించుకునేవాడు కాదు. అదే స్వభావం శిష్యులకు వచ్చింది, అదే స్వభావం పౌల్లోకి వచ్చింది. ఎందుకంటే క్రీస్తు రక్తములో ఉన్న స్వభావం అది. ఆ రక్తము చేత కడిగబడినప్పుడు, ఆ జీవము సేవకులైన వాళ్ళు పొందినప్పుడు వాళ్ళ స్వభావం కూడా అలాగే ఉంటుంది. అటువంటి సేవకుల్ని దేవుడు నేర్చుకుంటున్నాడు, చూసుకుంటాడు. అందుకే సువార్త ప్రకటిస్తున్న ప్రతి వాడు సేవకుడు కాదు. హింసింపబడి ఓర్చుకుంటున్నాం, ఇంచుమించు ఇందాక చూసుకున్నట్లే అక్కడ దీవించాడు. ఎందుకు అంటే ఓర్చుకోగలుగుతున్నాడు కాబట్టి, ఓర్చుకునే పరిస్థితిలో ఉండగలగాలి. ఇప్పుడు మనకి హక్కులు ఉన్నాయి, హక్కులకు కావాల్సిన చట్టాలు ఉన్నాయి, ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు మనకి పౌరుషం కలుగుద్ది. కానీ ఒకవేళ సువార్త విషయంలో, క్రీస్తుకు సాక్షిగా ఉండే విషయంలో నువ్వు హింసింపబడితే అప్పుడు ఓర్చుకోబట్టినాడు. నీ క్రీస్తుని దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, నీ పరిశుద్ధ గ్రంథాన్ని అవమానపరుస్తున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. ఇదంతా క్రైస్తవులుగా మనకు బాధే. అన్నిటికన్నా మేలైనది ఏంటంటే ఓర్చుకోవడమే, సైలెంట్గా ఉండడమే. మన దేవుడు నిజ దేవుడు అని మనకు తెలిసినట్టు ఈ లోకంలో ఎవడో తెలుసు. సో మనకు తెలిసిన రహస్యాన్ని మన దగ్గర కలిగి ఉండి మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు దేవుడు తన పని తను జరిగించుకుంటాడు. అందులో మనం పాలుభాగస్తులు అవుతాం. ఇప్పుడు చూడండి, ఇందులో డినామినేషన్స్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఏమి లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్, అందరూ రాజకీయ పార్టీల్లో ఉన్నారు. కొందరు తీసేయండి, కొందరు లేరు. కానీ ఏదో రకంగా ధనంతో అయినా వాళ్ళు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని సంపాదించుకుంటున్నారు, రాజకీయ సహవాసంతో అయినా చేసుకుంటున్నారు. ఆఖరికి చిన్న చిన్న వాళ్ళు సైతం, అంటే నాయకులు అనబడిన వాళ్ళతో పోల్చుకుంటే సాధారణ సేవకులుగా ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు సైతము ఏదో ఒక మార్గమున అందులోకి వెళ్ళిపోతున్నారు. దీని కొరకు ఎవరికి వీళ్ళు కాపుదలని ఇవ్వటం కోసం. వీళ్ళకి నిజంగా సమస్య వస్తే వీళ్ళు కాపాడగలుగుతారా? ఇప్పుడు ఎస్తేరు కాలంలో వచ్చిన సమస్య వచ్చింది అనుకోండి, వీళ్ళు ఒక్కడైనా ప్రభుత్వాన్ని నిలువరించగలరా? ఈ దేశపు నాయకులను అడ్డుకోగలరా? ఎవరి వల్ల కాదు. వాళ్ళను వాళ్ళు కాపాడుకోగలరేమో అది కూడా చెప్పలేం. మరి దేనికి ఇటువంటి వేషధారంతో కొన్ని జీవితం? ఇక్కడ పౌలు చూడండి, చిన్న ప్రయాస చూడండి. ఇప్పుడు వీళ్ళని చూడండి, వీళ్ళ ప్రయాస చూడండి. ఇప్పుడు ఎవరు రక్షింపడతాడు? అసలు ఈ రోజుల్లో ఇలా ఉంటే సేవకులు, నాయకులు, వీళ్ళని వెంబడించేవాళ్ళు ఇలా ఉంటే అసలు ఎవరు రక్షింపడతాయి? ఏ బోధలతో బయటికి ఏం చెప్తారు? ఇలాంటి సాక్ష్యం ఏ ఒక్కడైనా ఇవ్వగలరా ఈరోజు? ఏ ఒక్క సేవకుడైనా నిలబడి కథలు చెప్పమంటే చక్కగా చెప్తారు, నిలబడి ఎదుటివాడిని విమర్శించమంటే వీళ్ళకి మించిన వాడు ఎవరు ఉండడం. సత్యం ఏదో చెప్పమంటే గుడ్డే చేరుకున్నట్టు చెప్తారు. యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుని విడగొట్టేసేయండి, యేసు ప్రభుకు మనకు సంబంధం లేదు, ఈరోజు మనకు ఆయన దేవుడు కాదు, మనం ఆయన ఆరాధించకూడదంటే బల్ల బుద్ధి చొక్కాలు చెప్పుకొని చెప్తారు. అందుకు పనికొస్తారు వీళ్ళు. కానీ ఇలాంటి ప్రయాసాలు పడడానికి పనికొస్తారు ఒకరైనా? అంటే సువార్త చేయటం అనేది ఇలాగే చేయాలని కాదు, ఒకవేళ అవసరమైతే ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండాలి. దేవుడు ఆ పరిస్థితి మనకు రానివ్వకూడదని మనం కోరుకోవాలి. పౌలేమి ఈ పరిస్థితి నాకు వచ్చారని పరిగెత్తలేదు. కానీ తన గురించి తన ఆలోచన చేసుకుంటే ఒకవేళ తన దృష్టి ఎక్కువ శాతం తన మీద ఉంటుందేమో అని తన గురించి తన ఆలోచన చేసుకోకుండా దేవుని రాజ్య సువార్త వరకు ఆలోచన చేశాడు. ఎగ్జాక్ట్లీ క్రీస్తు చేసింది కూడా అదే. ఆయన గురించి ఆయన ఆలోచన చేసుకుంటే ఒకవేళ భూమి మీదకి రాకముందు భూమి మీదకి వచ్చేవాడు కాదు, వచ్చిన తర్వాత కూడా ఆయన సుఖాన్ని ఆయన ఆలోచన చేసుకుంటే ఆ రీతిగా ఆయన చనిపోయేవాడు కాదు. ఈ స్వభావం ఉంటేనే అత్యవసర పరిస్థితుల్లో మనం క్రీస్తు వరకు నిలబడగలం. అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ మనం ఒక ఎస్తేరు, మొర్దెకాయి, యూదులు విజ్ఞాపన చేసినట్టుగా మనం చేసినప్పుడు దేవుడు మన విజ్ఞాపనలు ఆలకిస్తూ ఉంటాడు. అది అంటాడు, దూషింపబడి బతిమాలుకొంచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. అంటే ఈ స్థితి వాళ్ళు కోరుకోలేదు. కానీ వీళ్ళు పడుతున్న ప్రయాస, వాళ్ళు నిర్లక్ష్యం చేసుకుంటూ క్రీస్తు కొరకు పరిగెడుతున్న విధానం వీళ్ళను ఇలాగూ లోకానికి తెలియజేసుకునే పరిస్థితులు ఏర్పడింది. సో అందుకే అంటున్నాడు,
దూషింపబడితే బతిమాలు కొంచెం, లోకం ఒక మురికిదానం అంటే ఏంటి? లోకము చేత వీళ్ళు దూషింపబడుతున్నారు. ఈ ఈ ఈ మర్దాన్ని అంగీకరించడానికి బదులుగా హేళన చేసి అసహించుకుని వాళ్ళు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు అది వీళ్ళ 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 దృష్టికి ఎలా ఉందంటే వీళ్ళని మురికిగా ఇస్తున్నారు. అయినా కూడా వీళ్ళు దాన్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారు. ఆ మురికిని కూడా ఏమన్నారు? లోకంలో మురికిగాను, అందరికీ పెంటగాను, అంటే వేస్ట్ ఫెలోస్. ఇది ఒక పిచ్చిదనం, ఇది ఒక వెరితనం. ఇది తప్ప వీళ్ళకి జీవితం లేదు, ఇది తప్ప వీళ్ళ దగ్గర వాదం లేదు, ఇది తప్ప వీళ్ళకి బ్రతకడం చేత కాదు. ఏది తప్ప దేని గురించి? క్రీస్తు గురించి వీళ్ళు చేస్తున్న పని లోకం ఏమనుకుంటుందంటే పిచ్చితనము గాను, వెరితనము గాను, అసలు జీవించడానికి వీళ్ళకి ఏ పని లేనట్లుగాను ఎంచడం జరిగింది. క్రీస్తు కొరకు జీవించడం కన్నా గొప్ప భాగ్యం సేవకునికి లేదు. అది నోటితో అందరూ చెప్తారు. అన్ని వృత్తుల కన్నా సువార్త పని అత్యున్నతమైన పని అని అటు అమెరికా దేశం నుంచి ఇటు కింద ఉన్న ఆస్ట్రేలియా దేశం, మధ్యలో ఉన్న మల్లాడి దేశాలు అందరూ ప్రతి ఒక్కరు చెప్పే మాట అది. కానీ ప్రూవ్ చేయగలిగారు కదా. సో ఇప్పుడు మన దృష్టికి అది ఎంత విలువైందని తెలిసినప్పుడు ఈ పౌలు ఎలాగైతే సహించుకొని దీవించుకుంటూ ఎలాగ ఎంచబడుతున్నా దాన్ని తట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈరోజు అయిపోతే రేపు వచ్చాడనుకోండి క్రీస్తు, అప్పుడు ఏంటి పరిస్థితి? అందరూ నశించిపోతారు. విశ్వసించిన ప్రతి వాడు నశించిపోతాడు. సో ఒక పరుగు పందెంలో ఉన్నవాడు ఎలాగైతే పరిగెడతాడో సువార్త విషయంలో అపవాది కన్నా ముందుగా పరిగెత్తే పనిలో ఉన్నారు వీళ్ళు. ఎవడైనా అపవాదికి చిక్కుకుపోతే వాడిని బయటికి లాగే ప్రయత్నంలో పరిగెడుతూనే ఉన్నారు. అలాగూ కొరింథీ సంఘాన్ని కట్టాడు పౌలు. అటువంటి ఉత్సాహంతో, ఆసక్తితో, జిజ్ఞాసతో ప్రభు భారాన్ని కలిగిన వాడుగా కొరింథీ ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త చేసి వీళ్ళని క్రీస్తు ఎదురు నడిపించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా ఇదే బాణి, ఇదే విధానం. అలాంటి సేవ ఎవరైనా ఈ రోజుల్లో చేయగలరా అంటే చాలా అరుదు, కష్టం. మనం ఒకవేళ కనబడడం కూడా కష్టం. అలాంటి వ్యక్తి ఎంతో ప్రయాసపడితే ఎక్కడ దొరుకుతారంటే కూడా చెప్పలేము. కానీ అట్లీస్ట్ అతని భారాన్ని అర్థం చేసుకున్నవాడైతే క్రీస్తు భారాన్ని కూడా అర్థం చేసుకుంటాడు. అవి ఎంతో కొంత భారం కలిగి ఉంటాం. 14వ వచనం అంటాడు, మిమ్మును సిగ్గుపరచమని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. అంటే వ్యంగ్యంగా మాట్లాడే కానీ మరీ బొత్తిగా వాళ్ళని సిగ్గుపరచాలని రాయట్లేదు. కానీ ఈ భాషలోనే చెప్తున్నాడు బుద్ధి చెప్పుటకు, అంటే పిల్లలని. ఎందుకు పిల్లలు అంటే మరి వీళ్ళందరికన్నా ఎంతో అనుభవజ్ఞుడు క్రీస్తు విషయంలో. సో తన వయసులోనూ ఒకవేళ పెద్దవాడైనా కూడా క్రీస్తు విషయం అనుభవంలో కూడా వీళ్ళ వద్దకు వచ్చేటప్పటికి పౌలు చాలా అనుభవజ్ఞుడిగా ఉన్నాడు. వీళ్ళకి అసలు ఇస్తున్న అనుభవం యేసు ప్రభు విషయంలో. సో వీళ్ళని కొత్తగా నడిపించినప్పుడు ప్రభువులోకి వీళ్ళందరూ పిల్లలు. సో కాలం గడిచింది, కొన్ని సంవత్సరాలు. పౌలు ఇంకా అనుభవజ్ఞుడు అయ్యాడు, కానీ ఈ టైం గ్యాప్ వీళ్ళకి పౌలకి మధ్యన అలాగే ఉండిపోయింది. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ పిల్లలే. సో ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు ఎలాగైతే బుద్ధి చెప్తారో, కొన్నిసార్లు పిల్లలు కఠినంగా బుద్ధి చెప్తారు. వాడిని సిగ్గుపరచాలని కాదు, కానీ వాడు పాడైపోకూడదు, వాడు మంచివాడిగా బ్రతకాలి, మంచి విలువలు కలిగి ఉన్న వ్యక్తిగా వాడు ఉండాలని కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తిస్తారు తల్లిదండ్రులు. అదే విధానాన్ని పౌలు ఇక్కడ చేస్తున్నాడు తప్ప వాళ్ళు సిగ్గుపరచాలని కాదు, కానీ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఈ మాటలు రాస్తున్నాడు. అంటే బుద్ధి ఎప్పుడైతే కలగడానికి అవకాశం వచ్చి ఆ అవకాశంలో వినిచున్న వారు దాన్ని స్వాగతిస్తారో వాళ్ళ మనసుల్లో మార్పు కలుగుతుంది, ఆలోచన విధానంలో మార్పు కలుగుతుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ బుద్ధిమంతులు అవుతారు. సో ఇది పరిశుద్ధాత్మ ద్వారా పౌలు కోరుకున్న సంగతి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇందాక వాళ్ళని కొంచెం గట్టిగా తిట్టాడు. ఇప్పుడే పట్టినాడు, వీళ్ళందరూ పరిపక్వ చెందినవాడు, అంటే మనుషులుగా వీళ్ళు పరిపక్వ చెందినవాడు. విశ్వాసంలో రకరకాల స్థాయిలో ఉండొచ్చు, కానీ పౌలు కన్నా తక్కువ స్థాయిలో ఉండొచ్చు, కానీ ఈ కామన్ సెన్స్ విషయంలో, కొంచెం వివేకం విషయంలో వీళ్ళు వయసునందు చిన్నపిల్లల వంటి వాళ్ళు కాదు, వీళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ వీళ్ళు. సో ఇప్పుడు చెప్పవలసింది చెప్పేసిన తర్వాత ఇప్పుడు 15వ వచనం అంటాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను,
తండ్రులు అనేకులు లేరు అని అంటే, ఒకడు కేఫా వాడు, ఒకడు అపోలో వాడు అని చెప్పుకుంటున్నాడు కదా. ఉపదేశకులు ఉండొచ్చు ఎంతమంది అయినా. ఎందుకంటే వాడు ఉపదేశిస్తున్నప్పుడు క్రీస్తు గురించే కదా వాడు ఉపదేశిస్తుంటారు. అందుకే అన్నాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను అన్నాడు. సో ఈ అపోలో చెప్పినా, కేఫా చెప్పినా క్రీస్తునందు చెప్పారు. అలాంటి ఉపదేశకుల యొక్క ఉపదేశం వినడం కూడా మంచిది, తప్పు కాదు అంటున్నాడు. కానీ ఏమంటున్నాడు, తండ్రులు అనేకులు లేరు అన్నాడు. అంటే మీకు సూటిగా మీ వద్దకు సువార్తను ప్రథమంగా తీసుకొచ్చి మీకు క్రీస్తుని పరిచయం చేసి ఆయన స్వారూప్యాన్ని కలిగి ఉండేటట్లుగా చేసిన వాడిని నేను ఒకనే. ఆ హక్కుని లేదా ఆ స్వేచ్ఛను ఇక్కడ పౌలు ఉపయోగించుకున్నాడు. క్రీస్తు యేసు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. ఎలా కన్నాడు? సువార్త ద్వారా కన్నాడు. అంటే వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళ రక్షణ వరకు నడిపించి వాళ్ళు హృదయ శుద్ధి కలవారుగా వాళ్ళని చేసే వరకు కూడా పౌలు వాళ్ళని నడిపించినప్పుడు ఏంటంటే సువార్త ద్వారా వాళ్ళని కన్నాడు. కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారి ఉండవలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. పిల్లలు ఎలాగ తల్లిదండ్రులను చూసి పోలి నడుచుకుంటారు? అది చాలా కామన్. అది ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు రేపు పొద్దున అలా ప్రవర్తిస్తారని అనుమానం లేదు. పిల్లలు కదా, వాళ్ళకి గ్రహింపు ఉండదు, వాళ్ళకి ఇంకా తెలియదు, వాళ్ళకి ఇంకా వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి కదా ఇవన్నీ ఎక్కడ గుర్తుంటే మర్చిపోతే అనుకుంటారు. ఏం కాదు, మెమరీ అనేది చాలా గొప్ప సంగతి. ఈ జ్ఞాపక శక్తిలో వాళ్ళకి సందర్భాలు గుర్తుండకపోవచ్చు, పెద్ద అయ్యేటప్పుడు మర్చిపోవచ్చు, కానీ అనుభవం ఎక్కడికి పోదు. సో మన ప్రవర్తన ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో ఆ అనుభవం వాళ్ళ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. దీన్ని తర్వాత దినాల్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే ఈ మెమరీలో ఉంటుంది కాబట్టి. అవి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ప్రవర్తించే విధానము మనకే ఒక్కొక్కసారి ఆటంకంగా అనిపిస్తుంది. అలా ఉండకూడదు అంటే మన ప్రవర్తన బాగుండాలి. అలాగే పౌలు కూడా క్రీస్తునందు తన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. కాబట్టి ఏమంటాడంటే, ఇక్కడ మీకు క్రీస్తునందు తండ్రిగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకోవచ్చు. నేను ఎలాగైతే మీ మధ్యన జీవించాను, మీరు అలా జీవించండి చాలు. ఈరోజు ఎంతమంది సేవకులు చెప్తారు ఈ మాట? ఉండడానికి జనం ఉంటారు సంఘంలో, 100 సంఖ్యలో ఉంటారు, 1000 సంఖ్యలో ఉంటారు. నేను ఎలాగైతే ప్రభువుని అర్థం చేసుకున్నాను, నేను ఎలాగైతే ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఎలాగైతే ఆలోచన చేస్తున్నాను, మీరు కూడా అలా ఉండాలి. అంటే నియర్ పర్ఫెక్ట్గా ఉండాలి సేవకుడు. పౌలు లేకపోతే ఇతర అపోస్తులు వీళ్ళు ఎందుకు నియర్ పర్ఫెక్ట్గా ఉండాలి? పర్ఫెక్ట్ కాసుమా, నియర్ పర్ఫెక్ట్ అంటే ఇంచుమించుగా సంపూర్ణంగా జీవించాడు. ఇంచుమించుగా ఎందుకు అలా జీవించగలిగారంటే వాళ్ళ కొరకు వాళ్ళు ఆలోచన చేయటం కన్నా కూడా క్రీస్తు కొరకు ఎక్కువ ఆలోచన చేశారు. ఈ రక్షణలో ఉండే స్వభావం అటువంటిది. మనం అందరినీ ఈరోజు ఒకే రకమైన సేవకుల్ని, ఒకే రకమైన బోధ, ఒకే రకమైన సిద్ధాంతము, ఒకే రకమైన వైఖరి, ఒకే రకమైన మాటలు, ఒకే రకమైన సహవాసం చూసి పౌలు క్రీస్తు కొరకు జీవించిన జీవితము ఈరోజు చాలామంది సేవకులకు కానీ విశ్వాసులకు కానీ అది మితిమీరిన జీవితంగా కనబడుతుంది. అంత అవసరం లేదు అనే స్థాయికి వచ్చేసింది ఈరోజు పరిస్థితి. కాబట్టి ప్రతివాడు కూడా తాను ఎంతవరకు అయితే ఉంటే తనకు సౌఖ్యంగా ఉంటుందో అంతవరకు ఉండి ఇలా ఉంటే చాలు అనుకుంటున్నాడు. కానీ క్రీస్తుకు ఎంత సౌఖ్యముగా ఉంటుంది అనేది ఆలోచన చేయలేకపోతున్నాడు. కాబట్టి సువార్త చాలా పేలవంగా జరుగుతుంది. పైన ఎక్కువ క్రియాపూర్వకంగా వెళ్ళిపోతుంది, విశ్వాస అనుభవాలు ఉండట్లేదు. అంతా క్రియ. మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేయగలం, అంటే ఇవి చేయాలి, అవి చేయాలి. సువార్త పరిచర్య క్రియే పౌలు చేసింది. తన విశ్వాసాన్ని, క్రీస్తు విశ్వాసాన్ని ఈ రకంగా తను స్థిరపరచుకున్నాడు సువార్త ప్రకటించి. కానీ అదంతా కూడా విశ్వాస సంబంధమైన ఫలితంగా తెచ్చుకోగలిగాడు, క్రియను బట్టి కాదు. ఇది కారణం ఎవరు అంటే క్రీస్తు మీద ఆధారపడి చేశాడు ప్రతిదీ కూడా. తను పొందింది క్రీస్తు నుండే పొందాడు, ఇచ్చింది కూడా క్రీస్తు వల్ల ఇచ్చాడు. అందుకు ఏమంటున్నాడంటే వీళ్ళందరినీ కూడా తన్ను పోలి నడుచుకోబట్టాడు. చాలా స్టేట్మెంట్ చాలా ధైర్యవంతమైన స్టేట్మెంట్. తర్వాత కూడా చూస్తాం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోవాలని కూడా రాస్తాడు. ఇప్పుడు ఇక్కడ దాని యొక్క ఏమంటారంటే అర్థాన్ని ఇంకొక రకంగా వివరించాడంటే, నేను మీకు తండ్రిగా ఉన్నాను కాబట్టి క్రీస్తునందు మీరు నన్ను పోలి నడుచుకున్న వారుగా ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను.
ఇప్పుడు తనను పోలి నడుచుకున్నట్టుగా ఉండాలి అని అంటే అసలు పౌలు ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట నాకు తాను హెచ్చించేసుకుంటున్నట్టుగా ఉంది. కానీ తన జీవితాన్ని ఒకవేళ విప్పి చూశారనుకోండి ఎవరైనా పౌలు జీవితాన్ని, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన చాలు, పౌలు పత్రికలు అపోస్తలుల కార్యాలు చదివితే పౌలు జీవితం విప్పి చూడొచ్చు. మనం చూస్తే క్రీస్తు ఎలాగైతే భూమి మీద నడుచుకున్నాడో ఇంచుమించుగా అలాగే నడుచుకున్నాడు. ఆయన ఏ పాపము లేనివాడుగా జన్మించాడు, పాపము లేనివాడిగా జీవించాడు. తిను పాపి అయి ఉండి మార్చబడ్డాడు. సో క్రీస్తు జీవితానికి చాలా దగ్గర పోలికగా జీవించాడు పౌలు. అయితే మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను నడిచినట్టుగా నడుచుకుంటూ అంటున్నాడంటే ఒకటే, ఇది అతిశయంగానే తీసి పడేయచ్చు, లేదా అందులో ఉన్న యథార్థతను, ధైర్యాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఒక సేవకుడు ఇలా చెప్పగలిగాడు అనుకో, తన జీవితం బట్టి, ఇది కేవలం జీవించడం బట్టి చెప్పగలం, బోధలు బట్టి కాదు. ఒకడు ఎన్ని బోధలు ఆయన చేయొచ్చు, కానీ నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నాను చెప్పలేడు. కానీ ఒకడు క్రీస్తు కొరకు అన్ని విషయాల్లో జీవించగలిగాడు అనుకోండి, వాడు చెప్పగలడు. అలాగ చెప్పగలిగే స్థాయిలో ఒక సువార్థికుడు ఉంటే, అటువంటి సువార్థికుడు దేవుని నామానికి ఘనత తీసుకొస్తాడు. ఒకవేళ వాడు ఎవరికైనా బుద్ధి చెప్పాలన్నా కూడా అధికారం దేవుడు అతనికి ఇస్తాడు. బుద్ధి ఎవరైతే చెప్పించుకుంటున్నారో వాళ్ళు కూడా లొంగుతారు, వాళ్ళు కూడా లోపడతారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలు సైతం దేవుడు అణిచివేస్తూ ఉంటాడు. వాళ్ళ అంతరంగ స్వభావాన్ని దేవుడు వాళ్ళకి చూపించి వాళ్ళని తగ్గించుకునేటట్లు చేస్తూ ఉంటాడు. పౌలు తన ఎంతో పరిచర్య చేశాడు పౌలు, కానీ తన పరిచర్యకు ఘనతను అలా సాధించుకున్నాడు. కేవలం తన వల్ల కాదు, క్రీస్తుని పోలి నడుచుకోవడం వల్ల. అది ఎప్పుడైతే జరిగిందో దేవుడు ఇటు పౌలుకి ఇచ్చాడు, ధన్యతను ఇచ్చాడు, సువార్తను ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. అటుపక్క వినుచున్న వారిని కూడా దేవుడు సెటరేట్ చేశాడు. అందుకే పౌలు సువార్తలో విజయం పొందాడు. ఎక్కడ క్రీస్తు ఆత్మ పనిచేస్తుందో, ఏ వ్యక్తిలో అయితే పనిచేస్తుందో, ఆ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా క్రీస్తు ఆధీనంలోకి వచ్చేస్తుంది. ఆ చుట్టూ ఉన్న వాతావరణం, ఆ రేడియస్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ ప్రభు యొక్క ఆధీనంలో ఉంటారు. ఎంతమంది పైన అయితే ఈ క్రీస్తు ఆత్మ కలిగిన వ్యక్తి యొక్క దృష్టి పడుతుందో, అలాంటి ప్రతి వాణి మీద కూడా క్రీస్తు యొక్క అధికారం ఉంటుంది. వాళ్ళందరూ క్రీస్తు ఆధీనంలో ఉంటారు. ఇలాగ రెండు పక్కల ప్రభు పనిచేస్తేనే సువార్త పరిపూర్ణంగా జరుగుతుంది. అంటే ఇచ్చేవాడు దేవుడే, ప్రభువే సేవకుడికి, కానీ జరిగించుకునేవాడు కూడా ప్రభువే, ఫలితాన్ని అనుగ్రహించేవాడు ప్రభువే. ఇందుకు సిద్ధపడిన వాడే సేవకుడు. తనదేమీ లేదు, అంత ప్రభుదే. అంటే ఇటువంటి పరిచర్యకు తనను తాను అన్ని విషయాల్లోనూ కూడా శ్రద్ధ వహించుకోకుండా దేవునికి ఎక్కువ శ్రద్ధను, లేదా ప్రభు పట్ల ఎక్కువ శ్రద్ధను కలిగి ఉన్నవాడుగా ఉండే పరిస్థితులు అతనిలో కలుగుతాయి. ఇలా పౌలు సేవ ఇలా చేశాడు. అతను రాస్తున్న ఈ మాటలు తన సొంత మాటలు కాదు, అంటే తన కళల నుంచి వచ్చిన మాటలే. నేను పరిశుద్ధాత్ముడు రాయమంటే రాశాడు. కేవలం పరిశుద్ధాత్ముడు రాయనట్టు రాశాడు. ఎందుకంటే మరి ఆ సాక్ష్యం అలాంటిది, ఆ దేవుడికి నచ్చిన సాక్ష్యం అది. ఈ రోజుల్లో ఈ వచనాలు ఎవరు చదవడం, అంటే అట్లీస్ట్ పబ్లిక్ రీడింగ్లో చదవడం, సంఘాల్లో చదవడం, వీటి మీద బోధనలు చేయరు. బోధలు చేసిన దగ్గర నుంచి తడబట్టడం తప్ప ఏమున్నదో అందుకే చేయరు. ఈ విషయాల్లో బోధ చేయగలిగిన వాడు, తడబడకుండా బోధ చేయగలిగిన వాడు, అది రుజువుపరచుకోగలిగిన వాడు. ఒకవేళ చెప్పినా కూడా వాడి జీవితంలో ఇది చెప్పాడు కానీ ఇది చేసేది ఏం లేదు అనే పరిస్థితి ఉండకూడదు. అలా చెప్పగలిగేవాడే దేవుడు ఇచ్చిన సేవ. సరే, మనకు సమయమైంది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు దేవ, కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు. మా దినముల్లో నాయన సువార్త మీరు ఏర్పరిచిన విధానంలోను, కోరిన విధానంలోను నాయన మరి జరిగినట్లు మీరు మరింతగా సహాయం చేయండి. మంచి సేవకులను నాయన మీరు సిద్ధపరచుకోనండి. ఆ సేవకుల యొక్క వర్తమానం ఆలకించినట్లు ప్రజల యొక్క మనసులను మీరు తెరవండి. ఈ దేశంలో ఏ రీతిగా అయితే అంటే మనుష్య రీతిగా వెళ్ళిపోవచ్చున్న ఈ సువార్తను మళ్ళీ మీ యొక్క ఆధీనంలో జరిగే సువార్తగా మీరు మార్చుకుంటకు ఏ సంగతులు అయితే జరిగించాలో, ఏ ఏర్పాట్లు అయితే చేయాలో అన్నీ చేసి మీ దాసులుగా పిలువబడిన ప్రతి వారిని కూడా మీరు బలపరచండి, సిద్ధపరచండి, ఆశీర్వదించండి. వాళ్ళ ద్వారా వినుచున్న వాక్యం
మరి ఎందరైతే వినుచున్నారో, ఎక్కడెక్కడైతే వినుచున్నారో వాళ్ళందరూ కూడా ధన్యులుగా ఉన్నట్లు కృప చూపించమని మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుతారండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.